కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనసినః జన్మబంధ వినిరుక్మాః పదగచ్చంతన్యానామయాం గచ్చంతనామయం. అర్జున, భగవంతుని భక్తియుక్తమైన సేవలో నిమగ్నులై ఉండుట వలన గొప్ప మునులను భక్తులను భౌతిక ప్రపంచమునందలి కర్మ ఫలముల నుండి విముక్తులగుదురు. ఈ విధముగా జనన మరణ చక్రము నుండి విడివడి తిరిగి భగవంతుని చేరుటచే దుఃఖరహితమైన ఈ స్థితిని పొందుదురు. హరి ఓం. శ్రీ మహావిష్ణువే నమః. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, వ్యక్తమైన జగత్తునకు శరణ్యుడును ముక్తినిచ్చువాడు లేక ముకుందుడు అని ప్రసిద్ధి పొందిన వాడును అగు భగవంతుని పాదపద్మములనేది నౌకను పొందిన వానికి భౌతిక ప్రపంచమును సముద్రమును గొప్ప వత్స ఆవుదూడ పదమునందలి జలము వంటిదగును. పరమ పదముల అనేక భౌతిక దుఃఖరహితమైన స్థానము లేక వైకుంఠము అనున్నది అతనికి గమ్యస్థలము. కాని ప్రతి పదమునందును దుఃఖములెదురగు అన్యస్థానము కాదు అది. అజ్ఞానవశమున ఈ భౌతిక ప్రపంచము ప్రతి పదము దుఃఖభూయిష్టమైన హీన స్థానమని మానవుడు గుర్తింపడు. అట్టి అజ్ఞానము చేతనే మందబుద్ధులు కర్మ ఫలములు తమకు సౌఖ్యము కలిగించునని భ్రాంతితో కామ్య కర్మలతో సరిపుచ్చుకొని సంచరించుటకు యత్నించుతుందురు. ప్రపంచమునందు ఎప్పుడు ఎచ్చట గాని ఈ విధమైన భౌతిక శరీరము గాని దుఃఖరహితమైన జీవితమును కలిగింపజాలదని వారెరుంగరు. ఈ భౌతిక ప్రపంచమున ఎల్ల మూలల జనన మరణ జరాదు దుఃఖములు వ్యాపించియేయున్నవి. అందుచే తాను భగవంతుని నిత్య సేవకుడనని తన స్వరూప స్థితిని గురించి దేవాది దేవుని స్థితిని గురించి ఎరింగిన వాడు దివ్య ప్రేమయుక్తమైన భగవత్ సేవలో నిమగ్నుడైయుండును. తత్ఫలితముగా అతడు భౌతికమైనట్టి గాని కష్టభూయిష్టమైనట్టి గాని కోటి మరణముల ప్రభావములు లేని వైకుంఠ లోకమును పొందుటకు అర్హుడగును. ఈ లోకమున భౌతికములకు కష్టములు గాని కాల ప్రభావములు గాని ఉండనే ఉండవు. తన స్వరూప స్థితిని ఎరుంగుటయ్య అనగా భగవంతుని ఉదాత్త స్థితిని ఎరుగుటయే జీవుని యొక్క స్థితి. భగవంతుని యొక్క స్థితియు మానవ సమానములేననియు తప్పుగా తలంచువాడు అంధకారములో ఉన్నాడనియు భగవంతుని భక్తియుక్తమైన సేవలో నిమగ్నుడు కాజాలకున్నాడనియు గుర్తింపవలేము. అతడు తానే ప్రభువుననుకొని జనన మరణముల పరంపరకు దారి చేసుకునేవాడగును. భగవంతుని కొరకు సేవ చేయుటయే కర్మయోగము లేక బుద్ధియోగం అనబడును. తేట తెలముగా చెప్పవలెనన్న దాని భక్తియుక్తమైన భగవత్ సేవయందురు. హరి ఓం. శ్రీ మహావిష్ణువే నమః.